మిస్ వరల్డ్ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ పోటీల వల్ల రాష్ట్రానికి 100 కోట్ల ఆదాయం రాబోతోందని వెల్లడించారు. విపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయాల కోసం ప్రతిపక్షాలు మిస్ వరల్డ్ పోటీలపై విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రతిపక్షాలకు నచ్చడం లేదా అని ప్రశ్నిస్తున్న జూపల్లి కృష్ణారావుతో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రపంచ అందెగత్తల పోటీలను నిర్వహిస్తూ ఉంది. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల అంశంలో వివరాలు అందించడానికి మనతో పాటు టూరిజం శాఖ మంత్రి జూపల్లి ఉన్నారు. సార్, ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం? ఏర్పాట్లు బ్రహ్మాండంగా చక్కగా జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా, కట్టిపడేసేలాగా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్లకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబొట్టు పద్ధతిలో వాళ్ళని ఆహ్వానించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఈ 20 రోజుల పాటు ఏదైతే ఇందులో పార్టిసిపేట్ అయినటువంటి వాళ్లకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలని, అంటే దేవాలయాలు కావచ్చు, కోటలు కావచ్చు, ఫారెస్ట్ ఏరియాస్ కావచ్చు, ప్రకృతి సంపద కావచ్చు, ఇట్లా పురాతన కట్టడాలు, సో అన్నిటిలోకి వాళ్ళకు గ్రూపులుగా చేసి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. బేసిక్గా ఇది చేయడం ద్వారా ప్రపంచం దృష్టి ఈ రోజున హైదరాబాద్ పైన, తెలంగాణ పైన ఉంది. అంటే ప్రపంచాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమము నిర్వహించడం అనేది ప్రధానంగా ఈ మిస్ వరల్డ్ కార్యక్రమం అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క ఔన్నత్యాన్ని, సంస్కృతిని, గొప్ప గొప్ప దేవాలయాలు కావచ్చు, పురాతన కట్టడాలు చూపించి తద్వారా పర్యాటకుల్ని రప్పించే కార్యక్రమం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంత నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం కోసం ఉపయోగపడే కార్యక్రమం. ఇలా 116 దేశాల వాళ్ళు ఇలా పాల్గొంటున్నారు. ప్రపంచం నుంచి 3000 పైచిలకు మీడియా వాళ్ళు రాబోతూ ఉన్నారు. దేశం నుంచి కూడా మీడియా వస్తూ ఉంది. అంటే దీని ద్వారా పర్యాటకులు రప్పించి తద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ వేదిక ఉపయోగపడుతూ ఉంది తప్ప ఇదేదో అందం కోసం కాదు. అందం కోసం అంటే ఇలా రకరకాల వాళ్ళు పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. ఆఫ్రికన్స్లో పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళు చేసేటువంటి నిర్ణయాలు కూడా అందం చూసి కాదు ఫస్ట్ సెకండ్ అనేది, వాళ్ళ యొక్క ఆలోచన విధానం యాంగిల్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. ఇదేదో గుడ్డిగా కొందరు మాట్లాడుతూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. సో డెఫినెట్గా ఎందుకు అంటే మహిళలు రాణించొద్దా, వాళ్ళకు ఇండిపెండెన్స్ లేదా? ఇది టూరిజం ప్రమోషన్ గురించి ఇంత స్పష్టంగా చెప్తాను. ₹1 ఖర్చు కావట్లేదు అయినా కూడా అట్లా మాట్లాడుతూ ఉంటే కేవలం రాజకీయ కోణంలో మాట్లాడే వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన లక్ష్యం అనేది డెఫినెట్గా రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర టూరిజం ప్రమోషన్ చేయడం కోసం చేస్తూ ఉన్నాం. ఇది మొత్తానికి రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచడము, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తామంటూ మంత్రి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు నాయుడుతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.